ఫ్యాన్సీస్ కుకింగ్స్. నేను ఈరోజు ఫస్ట్ వీడియో చేయబోతున్నాను. చేపల ఫ్రై అండ్ పులుసు చేయబోతున్నాను. ఇది చూడండి, నేను ఇప్పుడు దీనికి అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి ఫిష్కి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేయబోతున్నాను. వేసి పెట్టుకున్నామంటారు కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. మళ్ళీ ఈ ఆయిల్ని నేను తర్వాత పులుసుకి యూజ్ చేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తామండి. ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత 2-3 మీ ఇష్టం, మీకు బాండిల్ బట్టి మీరు చేప ముక్కలు వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే మంచిగా రోస్ట్గా కలర్ బాగుంటుంది. నేను 3 ముక్కలు వేసాను. ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవచ్చు. టేస్ట్ మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే ఆయిల్తో చేసుకోవచ్చు, ఆయిల్ అక్కర్లేదనుకుంటే వేరేలా చేసుకోవచ్చు. వాటిలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక సైడు అన్నం పెట్టేసానండి, అన్నం ఉడుకుతుంది. ఈ సైడు చేపల ఫ్రై ఇట్లానే రోస్ట్గా వేసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. కొంచెం లేట్ అవుతుందండి, పర్వాలేదు. మరి హైలో పెట్టామనుకోండి మాడిపోయినట్టుగా ఉంటాయి, బాగుండవు. ఫ్రై కావాలంటే, ఫ్రై చక్కగా నీట్గా రావాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకుంటే చూడండి, ఇట్లా కొంచెం కొత్తిమీరతో డెకరేషన్ చూడండి. మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే నేను వేరేలాగా చేస్తున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి. రికర్చైనా ఇవన్నీ ఇలా చేసేసి పెట్టుకుంటానండి. ఇంకా ఇందులోనే మళ్ళీ తర్వాత వేస్తాను. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పులుసు చేసుకున్నాం. అదే ఫ్రై చేసిన ఆయిల్లోనే అన్నీ వేసుకొని పులుసు చేసుకున్నాం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం 2 ఎక్కువగా వేసుకుంటే పులుసు బాగా గుజ్జుగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏం అంతగా వేగక్కర్లేదండి, మామూలుగా వేగితే చాలు. ఏం కొత్త వంటకమేం కాదు, మా అమ్మమ్మలు చేసిన పాతకాలం వంటే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చేప ముక్కలు వేసేస్తాం. ఇప్పుడు మనం దీనిలో వేసాము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసాం, అంతే, ఇంకేమీ. ఇప్పుడు చేప ముక్కలు నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో వేసేస్తాం. కావాలని పెట్టుకున్నాం కదా, ఫ్రైలకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం. కారం పొడి ఉంది కదా, దీన్ని పులుసులో వేసేసుకున్నాం. ఇది చేప ముక్కలతో కలిసింది కదండి, చేప ముక్కలోనే వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఉప్పు చాలు, ఉప్పు వేసుకుందాం. చాలు, ఉప్పు సరిపోతుంది. ఆ కారం, ఉప్పు, పసుపు అంతా సరిపోతుంది.
అంతలోకి పులుసు రెడీ చేసుకుందాం. ఇదిగోండి కొంచెం నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుందాం. పులుసు ఎక్కువగా ఫుల్గా ఉంటే పులుసు టేస్ట్ ఉండదండి. సరిపడా చూసుకొని పులుసు వేసుకోండి. మరి పులుపు ఎక్కువైతే ఫుల్గా ఉంటుంది పులుసు. ఓకే అండి, అంతే. ఇది బాగా గుజ్జుగా వచ్చేదాకా ఉడకనిచ్చుకుని దింపేసుకుని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇది కొత్తగా వేసిన ఏమి లేవండి, పాతకాలం నాటువంటి. అంతే, ఉడకనిద్దాం కాసేపు. సరే అండి, కూరలు పొయ్యి మీద వేసేసాం కదా, ఫ్రై అయిపోయింది, అన్నం అయిపోయింది, పులుసు వేసి వచ్చాను కదా. అది అయ్యేలోపు పుచ్చకాయ కట్ చేద్దాం. పిల్లలు తింటారు. పిల్లలంటే ఎవరు? మా అమ్మాయిను మన మనవరాలు ఉన్నారు. ఏంటంటే తెల్లగా ఉంది కాయలు, ఒక్కొక్కసారి ఏమో ఎర్రగా ఉంటాయి, ఒక్కొక్కసారి తెల్లగా ఉంటాయి. ఏంటంటే మందులు కూడా వేసి పండించేస్తున్నారు కాయల్ని. ఇప్పుడు ఏదో తెచ్చుకుంటాం, డబ్బులు పెట్టి పారేసాం కదండి, తిందాం వెళ్ళగొట్ల కోసుకొని. ఓకేనండి, చూడండి తెల్లగా ఉంది, చూస్తున్నారు ఎలా ఉంది. ఓకే అండి, వంట అంతా అయిపోయింది, ఇంకా భోజనాలు పెట్టేస్తాను, ఉంటా. ఇంతేనండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.